హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సమ్మక్క సారళం జాతరకు వచ్చాను. అదేనండి మేడారం జాతర. జాతర అయిపోయి ఆల్రెడీ 1 వీక్ అయింది. మనం అప్పుడు ఆ పబ్లిక్ భయపడి రాలేకపోయాను. ఇప్పుడు వచ్చాను. ఒక్కసారి ఆ గుడిలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే గుడి మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దాం రండి. వచ్చేసినామండి. మేడారం జాతర దగ్గరికి వచ్చినాం. మనము మేడారంకి లోపల ఎంటర్ అవుతూ ఉన్నాము. సమ్మక్క సారళం దర్శనం చేసుకొని మనము మళ్ళీ తిరిగి ప్రయాణం కావాలి. ఆల్రెడీ టైం 4 o'clock అవుతా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే జంపన్న వాగన్ ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి జంపన్న వాగులో వాటర్ లేవండి. జాతర అప్పుడు మాత్రమే వదులుతారు. ఇక్కడ వర్షాలు ఉన్నప్పుడు ఫుల్ ఉంటాయి, కానీ ఈ సంవత్సరం లేవు. ఇది వచ్చేసి వాటర్ లక్నవరం నుంచి వస్తుందండి. లక్నవరం చెరువు ఉంటుంది, అక్కడ ఆ వాటర్ని వదులుతారు జాతర అప్పుడు. ఆల్రెడీ జాతర అయిపోయి 1 వీక్ అయింది కాబట్టి వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దామండి. ఆల్రెడీ గుడి మనం పోవాలి. ఇక్కడ చూడాలి. ఇంకా జాతర అయిపోయి ఆల్రెడీ 1 వీక్ అయిపోయిందండి. అయినా పబ్లిక్ భారీగానే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అంత షాపులు ఉంటాయండి. జాతర అప్పుడు ఇదంతా పబ్లిక్ ఫుల్ ఉంటారు. ఇంత లోపలికి మనకి వదలరు. ఒక 5 kilometers దూరంలోనే మనం పార్కింగ్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు చూడొచ్చు లోపలికి జాతరలోకి ఎంటర్ అయినాం మనము. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకం ఏమంటే అమ్మవారికి వచ్చేసి బెల్లం సమర్పిస్తారండి. అంటే బెల్లం అంటే ఇక్కడ వచ్చేసి బంగారము అంటారు. అమ్మవారికి అదే ఇష్టమట. అదే ఇక్కడ లోపలికి వచ్చేసామండి. ఇది చెక్ పోస్ట్. ఇక్కడ వరకు వెహికల్స్ లోపలికి అలవ్ లేదు జాతర అప్పుడైతే. మనకి ఇప్పుడు జాతర అయిపోయింది కాబట్టి మనం లోపలికి వెళ్ళగలుగుతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఉంటుందండి టెంపుల్, వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ బండి పార్కింగ్ చేసేసి కారును లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ షాపులు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనం కారు ఆపుకొని మళ్ళీ అమ్మవారికి ఇష్టమైన బెల్లం తీసుకొని పోవాలండి. అదే బంగారం. అడవిలో ఉంటుందండి మొత్తానికి అయితే అమ్మవారిని. వస్తే చాలా జాలీగా ఉంటుంది, ఎంజాయ్ కూడా ఉంటుంది. చాలామంది ఒక వారం రోజుల ముందే వస్తారండి ఇక్కడికి. ఓకే అండి, మనం ఇప్పుడు గుళ్ళకి వెళ్దామండి. ఇదిగో తీసుకుంటా ఉన్నారు ఇక్కడ బెల్లము, బంగారం. అది వచ్చేసి ఒక్కోటి వచ్చేసి 100 రూపాయలు అంట. అంత కిలో ఉంటుందేమో అది. ఇక్కడ నిలువెత్త బంగారం కూడా సమర్పిస్తారండి అమ్మవారికి. అంటే అదే మనం ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం చెల్లిస్తారు అమ్మవారికి, బెల్లము. ఇక్కడ వచ్చేసి కోయ దొరలు ఉంటారు. పబ్లిక్ భారీగానే ఉన్నారు మొత్తానికైతే. ఈ జాతర వచ్చేసి 2 yearsకి ఒకసారి జరుగుతుందండి. అంత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ భారీగా వస్తూ ఉంటారు జాతరకి. రండి ఇప్పుడు గుళ్ళకి వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి మొక్కులు ఉన్నవారు అదే కోడి, మేక, గొర్రెలు అలాగా మొక్కు తీర్చుకుంటారు. ఇది చూడండి, బంగారం తీసుకొని పోతా ఉన్నారు. సిరి, ఝాన్సీ, వెంకీ, ప్రతి ఒక్కరూ బంగారము సమర్పిస్తారండి ఇక్కడ అమ్మవారికి. ఇది మెయిన్ అండి గర్భగుడిలో కూడా. అంటే అంత ఓపెన్ ప్లేసే ఉంటుంది ఇది లోపలికి. ఇక్కడ చూడవచ్చు సైడ్ మొత్తం విజువల్స్. ఇలా గుళ్ళోకి వెళ్తే మెయిన్ అండి. ఫస్ట్ వచ్చేసి సమ్మక్కని దర్శనం చేసుకోవాలండి. అమ్మవారిని దర్శనం చేసుకొని బంగారం సమర్పించి, ఇదిగో ఇక్కడ చూడండి మేకను పట్టుకున్నారు. వాళ్ళు ఏదో మొక్కు తీర్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళది. రండి, సమ్మక్క గద్దెను మనం దర్శించుకుంటాము. మనం గద్దె పైనకైతే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి పూజారులు, అయ్యవార్లు ఉండరండి. గిరిజన జాతికి సంబంధించిన వారే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళే పసుపు కుంకుమ మనం బొట్టు పెడతా ఉంటారు. ఇదిగో అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేనైతే దర్శనం చేసుకున్నాను. మనకి జాతర అప్పుడైతే ఇంత పైకి వచ్చేకి ఉండదండి. అక్కడ దూరం నుంచే దర్శనం చేసుకొని పోయిపోతుంది. ఇప్పుడు జాతర అయిపోయింది కాబట్టి మనం గద్దె ఎక్కి అమ్మవారిని టచ్ చేసి మనం మొక్కు తీసుకుంటున్నాము. సమ్మక్క అమ్మవారు అండి. ఇక్కడ అయ్యవార్లు వాళ్ళు ఉండరండి. గిరిజన జాతికి సంబంధించిన వారే ఉంటారు. వాళ్ళే మనకు బొట్టు పెడతారు, పసుపు కుంకుమ పెడతారు. ఇదిగో సిరి, సాయి,
ఝాన్సీ, అక్కడ వెంకీ ఉన్నాడు, ఇక్కడ ఝాన్సీ ఉంది, సిరి ఉంది. ఝాన్సీ మళ్ళీ బంగారం తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటుంది. మొత్తానికి అమ్మవారికి సమర్పించి మనం ఇట్లా కిందికి వస్తే సారాలమ్మ గద్దె ఉంటుంది. సమ్మక్క సారాలమ్మ మొత్తానికి వస్తే మనం ఇట్లా పోవాలండి. ఫస్ట్ సమ్మక్కను దర్శనం చేసుకున్నాక సారాలమ్మ గద్దె దగ్గర పోతుంటామండి మనం. ఈ సారక్క గద్దె పైకి ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం రండి. ఇప్పుడు ఏమంటే అంత బెల్లం సమర్పిస్తున్నారు కదా, అదే అంత జిడ్డు జిడ్డు ఉంది, మొత్తం ఈగలు కూడా ఉన్నాయి. ఇది సారాలమ్మ గద్దె అండి, మీరు కూడా దర్శించుకోండి. నేను దర్శించుకున్నాను. ఇక్కడ సారాలమ్మ దర్శనం అయిపోయిన వెంటనే సారాలమ్మ గద్దె పక్కనే భర్త అయినటువంటి గోవిందరాజుల గద్దె కూడా ఇక్కడ ఉంటుంది. మనం దర్శనం చేసుకుందాం రండి, ఒక్కసారి వెళ్దాం రండి. సారాలమ్మ భర్త పేరు వచ్చేసి గోవిందరాజులు అండి, ఆయన కూడా ఇక్కడ పక్కన ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఇక్కడ అయిపోయిన వెంటనే అలాగే సమ్మక్క వారి భర్త పేరు వచ్చేసి పగడితే రాజు అండి, ఆయన గద్దె కూడా ఇక్కడే ఉంటుంది, దర్శనం చేసుకుందామండి. ఇలా గుడి అంతా దర్శనం చేసుకునే చూసుకోవచ్చు. ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం హైదరాబాద్ బయలుదేరాలి. వెనక చూడొచ్చు ఇంకా పబ్లిక్ భారీగా ఉన్నారు. మీరు కూడా ఇప్పటివరకు దర్శనం చేసుకోకుంటే ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎందుకంటే 2 ఇయర్స్కి ఒక్కసారి ఈ భాగ్యం కలుగుతుంది కాబట్టి సమ్మక్క సారాలమ్మ దర్శనం చేసుకోండి. ఓకేనా? బాయ్. జై సమ్మక్క సారాలమ్మ. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్. మీ భీమ్.